హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఈరోజు కప్ కేక్స్ ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు ఈ రెసిపీ ద్వారా మీకు చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను కూడా ఇవి చేయాలంటే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందేమో, కష్టమేమో అనుకున్నాను, కానీ ఒకసారి ట్రై చేశాక చాలా సింపుల్గా అనిపించింది. ఇక ఇంట్లోనే చేసుకుంటున్నాను. షుగర్ మీకు కావాల్సినంత వేసుకోండి, ఎందుకంటే కొంతమంది ఎక్కువ స్వీట్ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో వాళ్ళకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. 2 యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులోకి 2 ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీన్ని బీటర్తోనే బీట్ చేసుకోవాలి. మిక్సీలో కూడా వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. ఇలా 5 మినిట్స్ బీట్ చేసుకోవాలి. ఇందులో 1 కప్పు మైదా వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ 2 యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలి. కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలి. మరి థిక్గా కాకుండా మరి పల్చగా కాకుండా ఇలా ఉండేలా చూసుకోవాలి. చిన్న కప్స్ తీసుకొని అందులో ఇలా సర్వ్ చేసుకోవాలి. ఇవి కేక్ పైన వేసుకుంటారు కదా, అవి నేను వేసుకున్నాను. మీ దగ్గర ఏవి ఉన్నా అవి వేసుకోవచ్చు. ఒకటి మందపాటి బాండి స్టవ్ పైన పెట్టుకోవాలి. అందులోనే హీట్ చేసుకోవాలి, ఎందుకంటే కింద మాడిపోకుండా ఉంటుంది. 20 మినిట్స్ సిమ్లో ఉంచుకొని హీట్ చేసుకోండి. తర్వాత ఇలా పైకి పొంగుతూ వస్తుంది. స్పాంజీ లాగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మీరే కావాలనుకుంటారు, అలా ఉంటుంది. చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ కప్ కేక్స్ తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.